ఇక నెంబర్ 3 మూడో ప్రశ్న. అదేంటంటే అమెరికా అనేది ఒక ధనిక దేశం, డబ్బున్న దేశం, అత్యంత ఆర్థికంగా బలంగా ఉన్న దేశం. కాబట్టి మిగతా ఏ దేశాలకి ఈవెందో వీటో దేశాలకు కూడా అంత సీన్ లేదు, అమెరికాని ఏమీ చేయలేవు, అత్యంత బలమైన దేశం అనేది చెబుతూ ఉన్నారు. రైట్? మైటీ పవర్ అండ్ మనీ పవర్ రెండూ ఉన్నాయి అమెరికాకి. ఈ విషయంలో అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే బ్లూంబర్గ్ కానీ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ కనుక చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అమెరికా జీడిపి ఎంతో తెలుసా? $30 ట్రిలియన్. అలాగే అమెరికా డెప్ట్ ఎంతో తెలుసా? అమెరికా అప్ ఎంతో తెలుసా? $39 ట్రిలియన్. అలాగే యుద్ధం కోసం అమెరికా డైరెక్ట్గా పెడుతున్న ఖర్చు గురించే మాట్లాడుతున్నాం. యుద్ధం కోసం ఆల్మోస్ట్ అమెరికా $150 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే అమెరికా జీడిపి $30 ట్రిలియన్ అయితే అప్పు $39 ట్రిలియన్ ఉందన్నమాట. అలాగే అమెరికా ఈ యుద్ధం కోసం పెట్టిన ఖర్చు ఎంతో కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఖర్చు ఇప్పుడు డైరెక్ట్గా పెట్టింది ఒకటి, 150 కోట్లు డైరెక్ట్గా పెట్టిన ఒక ఖర్చు. అలాగే ఇంకొకటి కూడా డైరెక్ట్గా పెట్టింది విమానాలు, అంటే ఫైట్ జెట్స్ కానీ వార్ హెడ్స్ కానీ. ఈ వార్ హెడ్స్ అంటే అబ్రహాం లింకన్ అండ్ గెరాల్డ్ ఫోర్డ్ అత్యంత విలువైన అత్యాధునిక వాహక నౌకలు అని చెప్పాం కదా. గెరాల్డ్ ఫోర్డ్ అండ్ అబ్రహాం లింకన్ ఇవన్నీ కూడా కూల్ చేసింది ఇరాన్ అని చెప్పేసి. కూల్ చేయడం కాదు, వాటిని కొలాప్స్ చేసేసింది. సో దీనికోసం పెట్టిన ఖర్చు $350 బిలియన్. సో మొత్తంగా ఇప్పటి వరకు డైరెక్ట్గా పెట్టిన ఖర్చే $500 బిలియన్ చేరుకుంది. అంటే అమెరికా డెఫిసిట్ అనేది ఇంకా పెరిగిపోతుంది, అమెరికా డెప్ట్ అనేది అప్ అనేది ఇంకా పెరిగిపోయేలాంటి పరిస్థితి కారణమవుతుంది. ఎప్పుడైనా సరే అప్పు ఇచ్చిన దేశాలు కూడా ఉంటాయి. ఏది? చైనా, రష్యా అండ్ మిగతా దేశాలు, గల్ఫ్ దేశాల దగ్గర ఇంకా అప్పు ఎక్కువే తెచ్చుకుంది అమెరికా. ఇలాంటి దేశాల దగ్గర అప్పు తెచ్చుకున్న అమెరికా ఎప్పుడైతే అప్పు తీసుకున్నవాడు బలహీన పడుతున్నాడు అని తెలిసాడో అప్పు ఇచ్చినవాడు ఖచ్చితంగా ప్రెజర్ చేస్తాడు, ఫోర్స్ చేస్తాడు, ఎట్లా అయినా సరే తను ఇచ్చింది తాను వెనక్కి తెచ్చుకోవడానికి చూస్తాడు. ఎప్పుడైతే బలహీన పడుతూ ఉంటాడో అప్పుడే ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి నెక్స్ట్ ఇవాళ కాకపోతే రేపైనా, ఇంకొద్ది రోజులో, నెలల తర్వాత అయినా సరే అమెరికా మీద ఈ ప్రెజర్ పెరగబోతుంది. రైట్? ఏ దేశాల వల్ల ఈ ప్రెజర్ రాబోతుందో తెలుసా? ఒకటి చైనా, 2 గల్ఫ్ దేశాలు. ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితమే చైనా కొన్ని బాండ్స్ తీసుకుంది అమెరికా దగ్గర నుంచి. వాటి $700 బిలియన్ ఉంటాయి వాటి కాస్ట్. యునైటెడ్ స్టేట్ డాలర్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో $700 బిలియన్ USD బాండ్స్ అనేవి చైనా దగ్గర ఉన్నాయి. అలాగే అంతకంటే ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి. సో అమెరికాని కొట్టాలి అంటే చైనా అండ్ GCC వీళ్ళిద్దరి దగ్గర ఈ బాండ్స్ ఉన్నాయి కాబట్టి బలంగా ఇవి ఉన్నాయి. అప్పు ఇచ్చిన దేశాలు ఖచ్చితంగా ఈ అప్పు తీసుకున్నవాడు బలహీనపరిచినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఇది ఒక రూపంలో వస్తుంది. దీంతో పాటుగా అమెరికా వ్యాపారం మొత్తం కూడా డిఫెన్స్ వ్యాపారం. అమెరికా వ్యాపారం అంటే ఈ యుద్ధ విమానాలని అమ్ముకోవడమే అమెరికా వ్యాపారం. నేను చెబుతాను కదా, వార్ ఎకానమీ అమెరికాది, మనది అగ్రికల్చర్ ఎకానమీ, అలా చైనాది మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకానమీ మీద ఉంటే అమెరికాది డిఫెన్స్ ఎకానమీ, వార్ ఎకానమీ. కాబట్టి వీళ్ళు యుద్ధ విమానాలు అమ్ముకోవడం ద్వారా వీళ్ళ ఎకానమీ అనేది ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వీళ్ళ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఈ డిఫెన్స్ ఎకానమీని చూసి ఏదైతే తన బలంగా చెప్పుకున్న అమెరికా ఉందో ఇప్పుడు ఇదే డిఫెన్స్ ద్వారా జరగబోయే నష్టం దాదాపుగా $700 నుంచి $800 బిలియన్ అనేది చాలా డైరెక్ట్గా తగిలే ఎఫెక్ట్ అనమాట అమెరికాకి. అలాగే ఇంకొకటి, అమెరికా US డాలర్ పర్చేజ్ కూడా ఆగిపోతుంది. ఎందుకంటే మరి ఇంత కొలాప్స్ అయిన తర్వాత US డాలర్స్ని ముందుగానే కొనిపెట్టుకుంటాయి కొన్ని దేశాలు. మళ్ళీ హెచ్చు తగ్గులు ఉంటాయని, అమెరికా డాలర్ వాల్యూ పెరిగిపోయింది, మన రూపాయి పతనం అయిపోయిందని ఎర్ర జర్నలిస్టులు ప్రతిరోజు మాట్లాడుతుంటారు కదా. ఇది ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ దేశాలలో ఆయిల్ పర్చేసెస్లో జరిగే మార్పు చేర్పులతో ఈ డాలర్ వాల్యూని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. లేదంటే ముందే కొనుక్కోమని చెప్తారు. ఇది ఒక చిల్లర వ్యాపారం అనమాట. మన చైనా బజార్ సూపర్ మార్కెట్ వ్యాపారం లాగా ఉంటుంది ఈ డాలర్ అమ్మే వ్యాపారం. ఈ డాలర్ పర్చేస్ కోసం ముందే గనక ప్రతి దేశం ఆ డాలర్స్ని కొని పెట్టుకుంటే వాళ్ళు కొంచెం సేఫ్గా ఉన్నట్టు అనేది ఒక భ్రమలు కల్పిస్తారు. అదర్వైజ్ రేటు పెరిగిపోతుంది. గోల్డ్ విషయంలో కూడా అంతే కదా, ప్రతిరోజు గోల్డ్ రేటు పెరిగిపోతుంది అనే హైప్ వల్ల గోల్డ్ కొనడానికి మహిళలు ఎలా ఉంటారు అది సరే, అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ మాట్లాడదాం. సో ఇట్లా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే పరిస్థితి డాలర్స్ విషయంలో కూడా అమెరికా ఆడే ఒక గేమ్ అనమాట. సో మొత్తంగా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ పర్చేస్ తగ్గిపోయింది అంటే
ఇప్పుడు అమెరికా అప్పు ఏదైతే ఉందో అప్పుడు ఏమవుతుంది, అమెరికా బ్యాంక్ కరప్ట్ అవుతుంది, బ్యాంకుల్ని చీట్ చేసినట్టు అవుతుంది, బ్యాంక్స్ కూడా ఈరోజు అమెరికాని క్లెయిమ్ చేసేలాంటి పరిస్థితికి వెళతాయి. సో ఒక దేశ నష్టం అనేది ఆర్థికంగా ఎన్ని రకాలుగా జరగబోతుంది అనేది ఈ డాట్స్ కలిపితే మీకే అర్థమవుతుంది. అమెరికా ఆర్థికంగా బాగుంది, అమెరికాని చూడంగానే ఒక హంగులు ఆర్భాటాలతో అత్యద్భుతంగా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలు చాలా వెలుగుతూ ఉంటాయి అని మనం ఎవరమైతే అనుకుంటున్నామో అదంతా కూడా పైకి కనబడుతున్న భ్రమలు మాత్రమే. అది నేను వార్ అప్డేట్స్లోనే కాదు, ఎర్ర జర్నలిజం నుంచి అదే విషయాల్ని చెబుతూనే వస్తున్నాను. దాంతోపాటు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ అమెరికా సంపద అంటున్నాం కదా, ఇదే ఎర్ర జర్నలిజం 8లో మనం చెప్పడం జరిగింది. బ్రిటన్ మొత్తం మన సంపదను దోచుకొని పోయి ఆ తర్వాత ఆ బ్రిటన్ తీసుకెళ్లి అమెరికా అండర్ గ్రౌండ్లో మన సంపదని బంగారు కడ్డీల్లాగా మలిచి మన సంపదని, మన బంగారాన్ని తీసుకువెళ్ళి, మన వజ్రాలు వైడూర్యాలు, మన సంపదను అంతటినీ కూడా తీసుకువెళ్ళి బంగారాన్ని అక్కడ అన్నిటినీ కూడా ఎక్కడైతే అమెరికా దగ్గర బ్రిటన్ దాచుకుందో అదంతా మనది, అది పాపమై శాపమై అమెరికాకు తగులుతుంది అని నేను పదే మాట్లాడుతూ ఉండడం నిజంగా ఇబ్బంది కలిగించే అంశమే. కానీ అక్కడున్న ఆర్థిక బలం అంతా భారతదేశం నుంచి బ్రిటన్కి, బ్రిటన్ నుంచి అమెరికాకి వెళ్ళింది. అంటే ఒక రకంగా ఆ సంపద భారతదేశాందే తప్ప అమెరికా సంపాదిస్తున్నది, అమెరికా వనగురుస్తున్నది ఏమీ లేదు. ఈ యుద్ధ విమానాలని అమ్మడం ద్వారా ఆ వచ్చిన డబ్బు, ట్యాక్స్ పేయర్స్ డబ్బు అన్నింటినీ కూడా మళ్ళీ తీసుకెళ్లి ఇదే యుద్ధాల్లో తగలేస్తుంది అమెరికా. అంతకు మించి కనీసం ఆ దేశంలో ఉన్న పేదల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఆలోచించట్లేదు అనేది మనం డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం.